హలో వ్యూవర్స్. రీసెంట్గా విజయ్ నుంచి రావాల్సిన కొత్త సినిమా జననాయకుడు జనవరి 9 అని చెప్పి తర్వాత జనవరి 11కి సినిమాని రిలీజ్ డేట్ ప్రకటించారు. ఇప్పటికే ప్రీ రిలీజ్ ఈవెంట్ ట్రైలర్ లాంచ్ జరిగిన తర్వాత ఇప్పుడు సడన్గా సినిమా పోస్ట్ పోన్ అని కేవీఎన్ ప్రొడక్షన్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్ ప్రకటించింది. ఏంటో విచారించి తెలుసుకోగా సెన్సార్ బోర్డు వాళ్ళు ముందు కొన్ని ఖర్చు కావాలని అనటంతో సినిమాలో కొన్ని సీన్స్ కట్ చేసి మ్యూట్ చేశారు. తర్వాత మళ్ళీ సెన్సార్ బోర్డుకి సినిమాను పంపిస్తే ఈ సినిమాలో కొన్ని అభ్యంతరమైన సీన్స్ ఉన్నాయని, అందువల్ల సినిమా రిలీజ్కి మేము పర్మిషన్ ఇవ్వలేని అనడంతో ఇంతలోగా కేవీఎన్ ప్రొడక్షన్స్ వాళ్ళు హైకోర్టులో కేసు వేసి రిలీజ్కి పర్మిషన్ ఇవ్వాలని కోరుకోవడంతో సినిమా రిలీజ్కి వాయిదా వేయడానికి కారణాలని చెప్పాలని హైకోర్టు ఆర్డర్ వేసింది. ఇంతలోగా పర్మిషన్ అలానే ఇవ్వాలని ఆర్డర్ ఇవ్వడంతో మళ్ళీ సెన్సార్ బోర్డు వాళ్ళు ఇలా మేము సినిమాకి పర్మిషన్ ఇవ్వలేదని మళ్ళీ హైకోర్టులో విజ్ఞప్తి చేయడంతో జనవరి 21కి హీరోయిన్కి పోస్ట్ పోన్ చేసింది. ఇంతలోగా రిలీజ్ దగ్గర రావడంతో ఒక్కసారిగా సినిమా పోస్ట్ పోన్ అని ప్రకటించాల్సి వచ్చింది కేవీఎన్ ప్రొడక్షన్స్ వాళ్ళు. ఇలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో భారీ మొత్తం టికెట్ సేల్స్ అయ్యి తర్వాత పోస్ట్ పోన్ అవడంతో సినిమా చాలా వరకు లాస్ అయిందని చెప్పాలి. దీనివల్ల విజయ్ పొలిటికల్ కెరీర్కి ఎలాంటి నష్టం లేకపోయినా సినీ కెరీర్కి చాలా నష్టం ఉందని చెప్పాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.